వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో ఉండి ఎక్కువ బ్యాడ్ లక్ ఉన్న ఒక పేరు, అంటే మనిషి ఎంత అదృష్టమైన పుట్టుకు పుట్టినా అతను పెట్టుకున్న పేరు వల్లే అతని లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో లెటర్ ఎస్ అనేది చాలా మంచి లెటర్, స్పిరిచువల్ లెటర్, తొందరగా పైకి వచ్చే లెటర్, డబ్బులోకి వెళ్ళే లెటర్, డబ్బులు సంపాదించే లెటర్, పేరు సంపాదించే లెటర్, బట్ తొందరగా పడిపోతుంది కిందకి. సో సౌందర్య 33 కంతా పడిపోతే, సుశాంత్ సింగ్ 33 కంతా సూసైడ్ చేసుకుంటే, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన చేసిన అప్పుని వాళ్ళ భార్య తీర్చేసింది. మళ్ళీ అదే ధైర్యం భర్తకుండా అప్పు తీర్చుకుంటే ఈరోజు బతుకుండేవాడు కదా. లెటర్ ఎస్ వాళ్ళు వాళ్ళకి తగిలే దెబ్బల్ని తట్టుకోలేరు, ఎదిరించి పోరాడలేరు. బ్యాడ్ నంబర్స్ ఉంటే, మంచి నంబర్స్ ఉంటే లేస్తారు, మళ్ళా పోరాడతారు. లెటర్ ఎస్లో 100 పేర్లు ఉంటే 2 కానీ 3 కానీ పేర్లు బాగుంటాయి. లైక్ సచిన్ టెండూల్కర్, లైక్ సత్య నాదెళ్ళ, 1, 2, 3 ఈ పేర్లు చెప్పుకొని అందరినీ మనం మభ్యపెట్టలేము. ఎస్లో లెటర్ అప్స్ అండ్ డౌన్ ఉండేది సత్యం. నేను రీసెంట్గా చూశాను, ఒక డాక్టర్, శ్వేత డాక్టర్ సూసైడ్ చేసుకోవడం. తిరుపతిలో పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి జాబులు జాయిన్, అది సాయంత్రం సూసైడ్ చేసుకుంది సుకన్య కానిస్టేబుల్. ఇలా చెప్పుకుంటా పోతే వైజాగ్లో శ్వేత 5 నెలల ప్రెగ్నెంట్, సముద్రంలోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారు. రోజు ఒక 5 నుంచి 10 మంది లెటర్ ఎస్ వాళ్ళు యాక్సిడెంట్లోనో సూసైడ్లోనో చనిపోవడం తెలంగాణ, ఆంధ్రలో చూస్తూనే ఉన్నాను. సో లెటర్ ఎస్ వాళ్ళు సాడ్గా అన్హ్యాపీ ఎండింగ్ ఉండేది నిజం. సో మీ పేరు ఎస్తో ఉంటే 100% జాగ్రత్త పడండి. సల్మాన్ ఖాన్కి 58 ఏళ్ళు పెళ్లి కాలేదు, షారుఖ్ ఖాన్కి కొడుకు వల్ల గోల, సంజయ్ దత్ ఈజ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్, అంతకుముందు ఆయనకి డైవర్స్ అయింది, అంతకుముందు AK-47 కేసు, డ్రగ్స్ కేసు, జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సో ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. మన అందాల నటి శ్రీదేవి కూడా అన్హ్యాపీ ఎండింగే. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు, నాకు ఎక్కువ మంది క్లయింట్స్ వచ్చేది సురేషు, రమేషు, ఇవి కామన్. నాకు వచ్చే దాంట్లో రోజు నాకు వాట్సాప్లో కనీసం 20 to 25 నేమ్స్ సురేష్ పేర్లు ఎలా ఉన్నాయని అడుగుతుంటారు. నేను ఆల్రెడీ ఒకసారి ప్రోగ్రామ్ చేశాను, మళ్ళా ఎందుకు చేస్తున్నానంటే దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ నేమ్ అండ్ వెరీ వెరీ డేంజరస్ నేమ్ విచ్ రిక్వైర్స్ ఇమీడియట్ స్పెల్లింగ్ కరెక్షన్. ఇది బాగాలేదంటే మనం ఇలా వదిలేయం. ఈ పేరులో వైబ్రేషన్స్ మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేస్తాం. దీనివల్ల సురేష్లో ఆనందంగా జీవించడం, పలికేది మారదు, లెటర్ మార్చినా పలికేది మారదు. ఇంకొక యూ పెట్టినా సురేషే, ఇంకొక ఆర్ పెట్టినా సురేషే, ఇంకొక ఎస్ పెట్టినా సురేషే, బట్ ఆ వైబ్రేషన్స్ మారిపోతాయి. సో సురేష్లో సిస్టమ్ 1 1 3 9 5 1 8 4 13 18 19 27. సో గతంలో కూడా నా ప్రోగ్రామ్స్లో 27 నంబర్ గురించి చెప్పాను. ఈ 27 నంబర్ పెండులం నంబర్, పైకి లేపుతుంది, కింద దించి. నేను ఏ సురేష్తో మాట్లాడినా, అన్న ఈ పని అయితే నాకు 50 లక్షలు వస్తుంది, సెట్ అయిపోతుంది లైఫ్, ఇల్లు కొనేస్తాను, ప్లాట్ కొనేస్తా, కారు కొనేస్తా, ఆ పని అయితే 5 కోట్లు వస్తుంది, ఈ పని అయితే 10 కోట్లు చెప్తూనే ఉంటారు. ఈ 27 నంబర్ వల్ల అన్నీ కనబడుతుంటాయి, జోబులోకి రావు. ఆశ ఉంటుంది కానీ సక్సెస్ ఉండదు. సో గమ్యం తెలియకుండా ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. అండ్ దిస్ 27 విల్ ఈవెన్ విల్ కాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విత్ వైఫ్. ఎక్కువ మంది సురేష్లకి ఫస్ట్ మ్యారేజ్ ఇబ్బందులు, మనస్పర్ధలు, విడాకులయ్యే ఛాన్స్ 60 to 70% ఉంది. సో ఈ పేరులో ఓవల్స్ సో 8 ఓవల్స్ అండ్ 19 కాన్సనెంట్స్. ఈ 19ని మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్ అంటారు. ఈ 19 నంబర్ వచ్చే శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మిత హ్యాడ్ అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో
సో ఇదొక కారణం. ఇంకొక సిస్టమ్ తీసుకుంటే 3, 6, 2, 5, 3, 5, 9, 11, 16, 19, 24. ఈ 24లో UE 11 ఓవల్స్ పోతే 13. ఈ 13 నంబర్ ఎక్కడొచ్చినా కష్టం ఎక్కువ చేస్తుంది, ఫలితం తక్కువ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ నంబర్ రిప్రజెంటింగ్ బ్యాడ్ హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. సురేష్ పేరులో లెటర్ ఎస్తో స్టార్ట్ అవడం ఒక డిఫెక్ట్. ఈ లెటర్ ఎస్తో స్టార్ట్ అయ్యే పేర్లు కరెక్షన్ మస్ట్. కరెక్షన్ తీసుకుంటే దైవ రక్షణ తీసుకున్నట్టు, దేవుడు దీవెనలు పొందినట్టు. దే విల్ బి వెరీ స్ట్రాంగ్, ప్రొటెక్టెడ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. సో ఒక ఎస్తో స్టార్ట్ అవ్వడం, 13వ నంబర్ రావడం, 27వ నంబర్ రావడం, 19వ నంబర్ రావడం, 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ డిఫెక్ట్స్ని ఒక డిఫెక్ట్ వస్తేనే తట్టుకోవడం కష్టం. ఈ 3 వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల, అంటే మన చుట్టూ ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, నాశనము చేయలేరు. ఎప్పుడైతే పేరు అనుకూలంగా ఉంటుందో మన చుట్టూ ఎనర్జీ మనకు పాజిటివ్గా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మన పేరు బ్యాడ్గా ఉంటుందో నెగిటివ్గా తీసుకెళ్తుంది. ఒకరు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 800 కోట్లు ఉన్న జనాభా ప్రపంచంలో. ఈ రాశులు తీసుకుంటే ఒక్కొక్క రాశిలో 60 నుంచి 70 కోట్లు ఉన్నారనుకోండి. అందరి లైఫ్ ఒకేలాగా ఉందా రాశుల ప్రకారం చెప్తుంటే? ఎవరి పేరైతే పుట్టుక మ్యాచింగ్ ఉందో వాడు హీరో, ఏం చేసినా సక్సెస్. పేరులో బలం లేనిదే ఏమి చేసినా కలిసి రా. సో సురేష్, మీ పేరు సురేష్ అయితే మీకు 100% నేను బల్లగుద్ది చెప్తున్నాను, వెంటనే కరెక్షన్ చేసుకోండి. ఆ 13, ఈ 27, ఈ 19 మిమ్మల్ని మనశ్శాంతిగా వదలవు. సో ఈ పేరులో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం పొందండి. అండ్ మీ పేరులో వైబ్రేషన్స్ తెలుసుకోవడానికి నేను నా స్పెషల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. లాస్ట్లో ఆఫీస్ నా వాట్సాప్ నంబర్లు ఇస్తాను. బట్ ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టాలి. నా నంబర్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్, రిప్లై రాదు. ఆఫీస్ నంబర్స్ పైన 2 నంబర్స్, కింద 3 నంబర్స్ ఉంచే నేను ఆ మెసేజ్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి, నా వాయిస్లు ఫార్వర్డ్ చేసి వాళ్ళ నుంచి మీకు వస్తాయి. నా ఫోన్ నంబర్ నుంచి మీకు ఎలాంటి డైరెక్ట్ రిప్లైస్ రావు. సో నాకు వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ చేయకండి. నాకు జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేయండి. నాకు టైం ఉంటే 10 నిమిషాలు రిప్లై ఇస్తాను, 20 నిమిషాలు రిప్లై ఇస్తాను, లేదంటే 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పేరు బాగలేదన్న వాళ్ళు తొందరగా కరెక్షన్ చేసుకోండి. ఒక మంచి లైఫ్, ఎందుకంటే మనం ఈ లైఫ్ స్పాన్ చాలా చిన్నది, కష్టపడడానికి పుట్టలేదు. మన లైఫ్లో విజయం సాధించాలంటే పేరు బలం ముఖ్యం. పేరు బలం లేనిదే ఏది సాధ్యం కాదు. ఇది మనసులో పెట్టుకోండి. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి, పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళని కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా. షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు. ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది. ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. కాలింగ్, రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA రూసియా అనట్లేదు. చైనా CHINA చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY రజహ్ముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అన్నవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేరులో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్ స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777 8688157777. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడ్యూరప్ప అని. ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమ్మరకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను. హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే
న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు చూస్తున్నా, అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి? సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.